అంతర్జాతీయ క్రికెట్లో దూకుడు స్వభావం, అంతకు మించిన ఆట తీరుతో కోట్లాది మంది అభిమానులు సంపాదించుకున్నాడు విరాట్ కోహ్లీ. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2025లో చాలా రికార్డులు బ్రేక్ చేస్తున్నాడు. ఇలాంటి టైంలో ఆయన ఆదాయానికి సంబంధించిన ఓ వార్త సంచలనంగా మారుతోంది. ఇప్పటికే ఆయన టీ20 ఫార్మాట్ క్రికెట్కు గుడ్ బై చెప్పాడు. వన్డేలు, టెస్టులు ఎన్ని సంవత్సరాలు ఆడుతాడో తెలియదు. అందుకే కొన్ని కీలక కంపెనీలు తమ ఒప్పందాలను పునరుద్ధరించారు ఆలోచిస్తున్నారు. పూమా కంపెనీ ఒప్పందం ఈ ఏడాదితో ముగిసింది. ఇప్పుడు ఎంఆర్ఎఫ్ తో ఒప్పందం కూడా ఏడాదితో ముగియనుంది. భారతీయ క్రికెటర్ విరాట్ కోహ్లీ స్పోర్ట్స్ కంపెనీ పూమా మధ్య ఒప్పందం క్లోజ్ అయింది. 8 సంవత్సరాల తరువాత వారి ఒప్పందం ముగిసింది. దీన్ని పునరుద్ధరించేందుకు ఆయన సంస్థ అంగీకరించడం లేదు. ఇలాంటి పెద్ద సంస్థలు ఒప్పందాలు కొన్ని సంవత్సరాలకు చేసుకుంటారు. కానీ కోహ్లీ ఎన్నేళ్లు ఆడుతాడో తెలియకపోవడంతో పూమా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కొత్త క్రీడాకారుడితో ఒప్పందం చేసుకునేందుకు ఆ సంస్థ ప్రయత్నాలు చేస్తోంది. ఈ పూమాతో ఒప్పందం కారణంగా కోహ్లీ 110 కోట్లు సంపాదించాడు. విరాట్తో ఒప్పందం పూర్తి అవ్వడం, రెన్యూవల్ చేసుకోవడంపై ఆ సంస్థ ప్రతినిధులు కీలక వ్యాఖ్యలు చేశారు. లాంగ్ రన్ లో ఆడే కొత్త క్రీడాకారుడితో ఒప్పందం చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు వాళ్లు చెబుతున్నారు. పూమాతో ఒప్పందం పూర్తి కావడంతో ఇప్పుడు కోహ్లీ ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టారు. అందుకే ఇండియన్ బ్రాండ్లు చూస్తున్నాడు. అందుకే అతను అగ్లిటాస్తో కలిసి నడవబోతున్నారు. లైవ్ మింట్లో వచ్చిన నివేదిక ప్రకారం విరాట్ కోహ్లీ త్వరలోనే అగ్లిటాస్తో ఒప్పందం చేసుకున్నాడు. పూమా ఇండియా, సౌత్ ఈస్ట్ ఆసియా ప్రాంతాల మాజీ మేనేజింగ్ డైరెక్టర్ అభిషేక్ గంగూలీ ఈ అగ్లిటాస్ సంస్థను 2023లో స్థాపించారు. ఈ సంస్థపై క్రీడలకు సంబంధించిన వస్తువులు ఉత్పత్తి చేస్తోంది. భారతదేశం సహా విదేశాల్లో కూడా విక్రయిస్తుంది. గత సంవత్సరం ఈ సంస్థ భారత్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలో విక్రయాల కోసం ఇటాలియన్ స్పోర్ట్స్ బ్రాండ్ లోటో లైసెన్స్ కూడా పొందింది. ఈ నివేదికలో విరాట్ కోహ్లీ స్వయంగా అగ్లిటాస్ సంస్థలో డబ్బు పెట్టుబడి పెట్టబోతున్నారని కూడా పేర్కొన్నారు. ఐపీఎల్ 2025 జరుగుతున్న టైంలోనే కొత్త ఒప్పందంపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. విరాట్ కోహ్లీ చాలా కాలంగా భారతీయ టైర్ కంపెనీ ఎంఆర్ఎఫ్తో కూడా అనుబంధం ఉంది. ఈ ఒప్పందం 2013లో జరిగింది. 2017లో 2 వర్గాలు 8 సంవత్సరాల కోసం కొత్త ఒప్పందంపై సంతకాలు చేశాయి. 8 సంవత్సరాల ఒప్పందం కోసం ఎంఆర్ఎఫ్ విరాట్ కు 100 కోట్లకు పైగా చెల్లించిందని తెలుస్తోంది. విరాట్ కోహ్లీ ఎంఆర్ఎఫ్ ఒప్పందం కూడా 2025లోనే ముగియనుంది.